ఒక చేత్తో బీసీ కులగణన, మరో చేత్తో ఎస్సీ వర్గీకరణ. ఒకే రోజు డబుల్ బ్యారెల్ గన్నుతో షూటౌట్ షురూ చేసింది తెలంగాణ సర్కార్. కానీ తీర్మానించగానే పండుగ అయిపోలేదు. ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ రివర్స్ లో డైనమైట్లు పేలుతున్నాయి. సామాజిక వర్గాల సమరంలో రేవంత్ ప్రభుత్వం ఎదుర్కోబోయే సవాళ్లేంటి, వాటిని ఫేస్ చేస్తూ ఎలా ముందుకెళ్తుంది చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, బడుగు వర్గాల చిరకాల స్వప్నం సాకారమవుతుంటే, ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో మాకు కోటా వస్తుందని సంబరపడిపోతుంటే సడన్ గా కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఇది బీసీల జనాభా అంటూ పక్కాగా లెక్క తేల్చి జనం ముందు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆ లెక్కల్లో అన్నీ బొక్కలే అంటూ మరోవైపు నుంచి డజన్ల కొద్దీ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ల లెక్కేంటి, వీళ్ల నుంచి వచ్చే కొర్రీలేంటి, కులగణనతో దూకుడు మీదున్న తెలంగాణ సర్కార్కి పడుతున్న స్పీడ్ బ్రేక్లేంటి? రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. బీసీల సంఖ్య 61%. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి 51%, 46% ఎట్లయిందని అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలు పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష? తేలినట్టే ఉంది కానీ తేలనంటోంది. బీసీల కోటా కథ మళ్లీ మొదటికొస్తోంది. ఎవరిది కమిట్మెంటు, ఎవరివి కాకి లెక్కలు? కులగణనపై క్లియర్ పిక్చర్ ఎక్కడ? ఒక్క నివేదిక, 100 ప్రశ్నలు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి రోజు ఇక్కడ పెడితే ఆనాడు ఉన్నధికారులు కదా స్టేట్మెంట్ ఇప్పారు ఎప్పుడన్నా. बीसीस को इंसाफ देने का किसी का इरादा नहीं है, किसी की नीयत नहीं है. ఎప్పుడైతే కుల వృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది. మేమెంతమంది ఉన్నామో మా లెక్క మాకు చెప్పండి, మాకు రావాల్సింది మాకివ్వండి అని 7 దశాబ్దాల నుంచి గగ్గోలు పెడుతున్న బడుగు వర్గాలకి మేమున్నామని అండగా నిలిచింది తెలంగాణలో రేవంత్ సర్కార్. కులగణనే ప్రచారాస్త్రంగా ఎన్నికల్లో పోరాడి పవర్లోకొచ్చి ఏడాది తిరక్క ముందే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని సర్వే షురూ చేసింది. బీసీల లెక్క తేల్చి మీ ముందు పెట్టాం, రేపటి సమాజానికి ఇది దిక్సూచి, దేశానికి రోల్ మోడల్ అని సగర్వంగా ప్రకటించింది రేవంత్ సర్కార్. సర్వేలో తేలిన లెక్క ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల నుంచే రిజర్వేషన్ అమలుకు సమాయత్తమవుతోంది. 3,54,00,000 మంది సర్వేలో పాల్గొంటే అందులో బీసీలో 46.25% మంది. ఈ తమాషా ప్రకారం వాళ్లకు దక్కాల్సిన 42% రిజర్వేషన్లు వాళ్ళకిస్తాం. చట్టపరంగా కోటా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా ఇద్దాం. 3 లక్షల పై చిలుకు కుటుంబాలు ఉద్దేశపూర్వకంగానే సర్వేలో పాల్గొనలేదు. అందులో బీఆర్ఎస్ వాళ్లే ఎక్కువ. 2014 నాటి సర్వే అధికారికమా కాదా అనేది ఇప్పటికీ సందేహమే. ఒకవేళ అది అధికారిక డాక్యుమెంట్ అని మీరు చెప్తే ఇప్పుడే చర్చిద్దాం, లేదంటే దాని గురించి ప్రస్తావనే వద్దు. ప్రభుత్వం నుంచి ఇంత బలమైన క్లారిటీ వస్తున్నా అపోజిషన్ పార్టీల సందేహాలకు సమాధానాలు మాత్రం కనిపించడం లేదు. రాజకీయ పార్టీలే కాదు, బీసీ సంఘాలు సైతం ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే అదునుగా కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కిందట చేసిన సమగ్ర సర్వేను తెరమీదికి తీసుకొచ్చింది గులాబీ పార్టీ. గతంలో 61% ఉన్న బీసీల జనాభా ఇప్పుడు 46%కి ఎందుకు తగ్గింది అంటోంది బీఆర్ఎస్. బీసీల సంఖ్య 61%. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి 51%, 46% ఎట్లయిందని అడుగుతున్నారు. ఇక బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడం వెనక బీసీలపై కుట్ర తాగుంది అంటోంది బీజేపీ. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా బీసీల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష? కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం. మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని విడదీసి ఎలా ప్రకటిస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం అంటోంది బీజేపీ. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష?
ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? సర్వే నివేదికను సభలో పెట్టి ఎందుకు చర్చించలేదు అంటూ ప్రశ్నిస్తోంది ఎంఐఎం. चीफ मिनिस्टर साहब की तो मैं ये कहूंगा कि ये जो सर्वे हुआ, इस सर्वे की रिपोर्ट को आप टेबल करना था. లక్షలాది మంది పాల్గొనని సర్వే ఎలా ప్రామాణికమవుతుంది అని ప్రశ్నిస్తున్నారు బీసీ మేధావులు. 2011లో తీసిన కేంద్ర ప్రభుత్వం తీసిన సర్వే కంటే 2014లో తీసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కంటే అత్యధికంగా 22 లక్షల మందిని తక్కువ చేస్తూ ఉంచారు. ఇక 42% కోటాను చట్టం చేస్తారని, నిధులిస్తారని ఆశపడ్డాం. అది జరగలేదంటున్నారు కేటీఆర్. మేమేమనుకున్నాం? 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు తెస్తారనుకున్నాం. 10 ఏళ్లలో కనీసం 12 లక్షల కుటుంబాలైనా పెరగలేదేం? కులగణన సర్వే అంతా తప్పుల తడికే అంటున్నారు కవిత. మరోవైపు 46% మంది బీసీలున్నారు కదా, మరి 46% రిజర్వేషన్లు ఇస్తారా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. వేటికవే అన్ని అంతు చిక్కని బేతాళ ప్రశ్నలు. సమాధానాలెక్కడా అని నిలదీస్తుంటే అంతే ధీటుగా ఎదుర్కొంటోంది అధికార పక్షం. సుమారు 40 లక్షల తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్. ఈ లెక్కల ప్రకారం తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది నేను 40% ఎట్లా చెప్తామండి? నేను వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. మా సర్వేలో వచ్చింది 56%. ఎక్కడ తక్కువ వచ్చింది? ఇవాళ తక్కువ ఎక్కడ రాలే. వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు 23% ఇచ్చారు. ఈరోజు మా సర్వేలో 15% వచ్చింది. ఎక్కడ ఓసీలో పెంచినా, ఎక్కడ బీసీలో తగ్గించినాం. 2021 తర్వాత ఇంతవరకు జనగణన చేపట్టని బీజేపీకి కులగణన గురించి మాట్లాడే హక్కే లేదంటోంది కాంగ్రెస్. బలహీన వర్గాల జనాభాను లెక్కించి వాళ్ల హక్కులను వాళ్ళకివ్వడం బీజేపీకి ఇష్టం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ని అపోహల సంఘంతో పోలుస్తూ ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనని వారు కూడా అసెంబ్లీలో అబద్ధాల అల్లికలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తోంది ప్రభుత్వం. 2014లో కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను అధికారికంగా అప్పుడు బయటపెట్టకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించడం వెనక కుట్ర లేదా అని నిలదీస్తోంది రేవంత్ సర్కార్. బీసీల రిజర్వేషన్ పై ఇది మా కమిట్మెంట్, మీ మాటేంటో చెప్పండి అని మిగతా పక్షాలను డిఫెన్స్ లో పడేయాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ 100% అబద్ధం. దీనిపై ఆ పార్టీకే స్పష్టత లేదు. కాంగ్రెస్ కు 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశమే లేదని కొట్టి చెబుతోంది బీఆర్ఎస్. ప్రజానీకం తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లా అవమానాలు పరిచి, ఇబ్బందులు పాలు చేసి, అందరినీ నోరు కట్టేసి, భయభ్రాంతులను గురి చేసి, బడుగు బలహీన వర్గాలను అవమానపరిచి, ఎస్సీల మధ్యలో, బీసీల మధ్యలో, ఓసీల మధ్యలో చుచ్చుపెట్టి, కొట్లాడ పెట్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తే తెలంగాణ తెచ్చినోళ్ళం ఊరుకోమని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కులగణన సర్వే మొత్తం 4 భాగాలు. 3 భాగాలు సభలో పెట్టడానికి ఇబ్బందేమీ లేదు. వ్యక్తిగత వివరాలున్న 4వ భాగాన్ని మాత్రం గోప్యంగానే ఉంచుతామని ప్రకటించింది ప్రభుత్వం. అసలు సమావేశాల మధ్యలోనే వెళ్లిపోయిన వాళ్ళు మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తారా? ఎవరేమన్నా సరే కులగణన ఒక చరిత్ర అని జబ్బలు చర్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అటు బీసీ సంఘాలు కూడా సర్వేపై సందేహాలు వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పినవన్నీ కాకి లెక్కలని కొట్టిపారేసింది. తెలంగాణలో బీసీలుండాలా, కాంగ్రెస్ ఉండాలా తేల్చుకుంటామనే దాకా వెళ్ళాయి సవాళ్లు. మా వాదన, మా యొక్క వాయిస్ చెవిటోలు ముందర శంఖముదిన విధంగా ఉండే తప్ప మా వాదన ప్రభుత్వం వినిపించుకోలే. అయినప్పటికీ సహకరించడం, ప్రశ్నావళి రూపొందించడం లోపలనే బీహార్లో 17 ప్రశ్నలు రూపొందిస్తే ఇక్కడ 76 ప్రశ్నలు రూపొందించారు. 2011లో తీసిన కేంద్ర ప్రభుత్వం తీసిన సర్వే కంటే 2014లో తీసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కంటే అత్యధికంగా 22 లక్షల మందిని తక్కువ చేస్తూ ఉంచారు. 51% ఉన్న హిందూ బీసీలను 46% కుదించారు. ఈ సర్వేను బీసీలకు ఉపయోగపడినటువంటి సర్వే. దీంట్లో శాస్త్రీయత లేదు. దీనికి
మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, దీన్ని తిరస్కరిస్తున్నాం. బీసీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు మనగడ సాధించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పినంత చెప్తుంది తప్ప ఆచరణ లేదు. సామాజిక న్యాయం అనేది ఉట్టి డొల్లతనం, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎంతవరకైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడతాం. కులగణన నివేదికను తిరస్కరిస్తున్నామంటూ ప్రతులను చించేసి ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించారు బీసీ మేధావులు, బీసీ సంఘాల నేతలు. నెలాఖరున లక్షలాది మందితో హైదరాబాద్ లో బహిరంగ సభకు ప్లానింగ్ జరుగుతోంది. అటు ప్రభుత్వం స్థానిక సంస్థల నుంచి రిజర్వేషన్ల అమలుకు సిద్ధమవుతుంటే ఇటు వ్యతిరేక వాదన బలపడుతోంది. మొత్తంగా తెలంగాణలో కులగణనపై ఎవరి గోల వారిదే అన్నట్లు మారింది పరిస్థితి. అవును, కులగణన మీద క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, మాకు తెలుసు అని ఒప్పేసుకుంటూనే అంత మాత్రాన వెనక్కు తగ్గబోమని కూడా చెప్తోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో 2 గంటల పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీ సంఘాల నేతల నుంచి, ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత వరకు క్లారిఫికేషన్లు కూడా ఇచ్చారు. బడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచేందుకే కులగణన చేపట్టామని చెప్పారు. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టు పార్టీ లోపల నుంచే సంకేతాలు వస్తున్నాయి. ఎవరెంత అడ్డుకునే ప్రయత్నం చేసినా సర్వే రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలనే సంకల్పంతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే దేశానికి రోల్ మోడల్ గా నిలిచాం అని పదే పదే చెప్తోంది. ఇదే విషయానికి పార్లమెంట్ సాక్షిగా మరింత ప్రచారం కల్పించారు రాహుల్ గాంధీ. దేశంలో సగం మంది బీసీలే ఉన్నా చట్టసభల్లో వాళ్ల గొంతు మాత్రం వినిపించడం లేదన్నారు. ఈ విధంగా మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమలు చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది. We have done a caste census in Telangana. And what we have found is shocking. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. Almost 90%. And I am convinced that that is the story across the country. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కులగణనపై బీజేపీ మీద కూడా ఒత్తిడి పెరిగి అదొక ఉద్యమంలా మారొచ్చు. ఈ విధంగా రేవంత్ రెడ్డి దాదాపు సగం సక్సెస్ కొట్టినట్టే. మిగతా సంగతేంటి? అమల్లో ఎదురయ్యే సవాళ్లపై ఇప్పటినుంచే సందిగ్ధంలో పడింది రేవంత్ ప్రభుత్వం. ఎందుకంటే తాము చేయించిన కులగణనపై సొంత పార్టీలోనే లొల్లి మొదలైంది. తీన్మార్ మల్లన్న పేరుతో రేగిన దుమారం బీసీ ఓటర్లలో గందరగోళం పెంచేస్తోంది. ఎస్సీలకు మాత్రం 2011 లెక్కలు, బీసీలకు మాత్రం నిన్నమొన్న చేసిన సర్వే కులగణన అంటే మాత్రం కొంత డౌట్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోనే ముందుకు పోవాలని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం అనేకమైనటువంటి అనుమానాలకు తావొచ్చింది అధ్యక్ష. పార్టీ ఎమ్మెల్సీ అయినా, పార్టీ ఎంపీ అయినా, కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటది. కులగణన సర్వేలో బీసీల లెక్క తప్పిందని సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్ పార్టీలో కాకరేపుతోంది. ఇది చేతులు దులుపుకునే కార్యక్రమమే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదన్న మల్లన్న పార్టీకి పంటి కింద రాయిలా మారాడు. మాట్లాడడమే కాదు, కులగణన దరఖాస్తుకు పబ్లిక్ లో మంట పెట్టినందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. మల్లన్ననైతే అలా సర్దేసింది గాని మిగతా ఛాలెంజ్లను ఎలా ఎదుర్కోవాలన్న ఇరకాటం కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికే రాజ్యాంగ ధర్మాసనం 50% దాటకూడదనేటువంటి వివరణ ఇచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో లార్జర్ బెంచ్ కోసం రివ్యూ పిటిషన్ వేసి 50% దాటే విధంగా రిజర్వేషన్లను సాధించేటువంటి దిశగా కూడా ముందుకు పోవాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ యావత్ బీసీ సమాజం మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్పి కోరుతున్నప్పుడు భేషజాలకు పోకుండా, అనవసరమైనటువంటి ప్రతిష్టకు పోకుండా ఈ జనాభాకి ఏ విధంగా మేలు చేయాలనేటువంటి దిశగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. లేకపోతే బీసీల యొక్క వ్యతిరేకతను చవి చూడాల్సినటువంటి ఒక అగత్యం ఏర్పడుతుందని చెప్పి ఇక్కడే బీహార్లో ఎదురైన చేదు అనుభవం ఒకటుంది. బీసీల కోటాను పెంచుతూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది నితీష్ కుమార్ సర్కార్. కానీ ఆ నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే కోర్టుకెళ్లే వాళ్లపై బీసీ వ్యతిరేకులనే ముద్ర వేస్తూ ఇప్పటినుంచే అప్రమత్తమైంది తెలంగాణ ప్రభుత్వం. మరి వీళ్ళు చెప్పేటువంటి మాటలు పట్టుకొని మీరు పక్కదారి పట్టినట్టయితే ఇది అమలు కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్షాలు
ప్లాన్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇది అమలు కాకుండా అడ్డుకుంటే జరిగే నష్టము మన బీసీలకే జరుగుతుంది, కానీ వాళ్లకు మాత్రం జరగదు. ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే మళ్ళా ఎన్ని సంవత్సరాలైనా కూడా మళ్ళీ మన బీసీలకు హక్కు కల్పించుకునే అవకాశం అస్సలు కూడా రాదు అనే విషయాన్ని మీరు దయచేసి గ్రహించండి. కర్ణాటకలో కులగణన చేసి బీసీల లెక్క తేల్చినా రిజర్వేషన్ల అమలుపై ముందుకెళ్లే సాహసం చేయలేదు అక్కడి ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ వేయబోయే ముందడుగు కర్ణాటకలో కూడా తేనె తుట్టను కదిపినట్టవుతుంది. కానీ విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీ కోటా అమలును పక్కన పెట్టి ప్రస్తుతానికి పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించింది. దీంతో 2 లాభాలు. ఒకటి, అవతల పార్టీలపై ఒత్తిడి తెచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. రెండోది, బీసీ ఓటు బ్యాంక్ ని ప్రసన్నం చేసుకోవడం. తర్వాత సంగతి తర్వాత. బీసీల రిజర్వేషన్ల అమలుతో ది బెస్ట్ అనిపించుకుంది రేవంత్ సర్కార్. అదే సమయంలో మరో నేషనల్ అవార్డు కూడా క్రియేట్ చేసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తొడగొట్టింది. దాదాపు 3 దశాబ్దాలుగా పోరాడుతున్న మాదిగలకు ఈ విధంగా అడ్వాంటేజ్ ఇచ్చింది. కాకపోతే వర్గీకరణ విషయంలో కూడా ప్రభుత్వానికి కొత్త ఛాలెంజ్లు తప్పలేదు. ఏంటవి? దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. గతేడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే బీ రెడీ ఫర్ ఎస్సీ వర్గీకరణ అని సంకేతాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు బీసీ కోటా సంగతి తేలుస్తూనే మరో చేత్తో ఎస్సీ వర్గీకరణకు సైగొట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్చించి వర్గీకరణకు పచ్చజెండా ఊపేశాయి ఉభయ సభలు. విపక్షాలు సైతం సానుకూలంగా స్పందించాయి. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి 199 పేజీలతో నివేదికనిచ్చిన కమిషన్ మొత్తం 4 సిఫార్సులు చేసింది. వాటిలో 3ంటిని ఓకే చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని తీర్మానించింది. మాదిగలున్న గ్రూప్ 2లోని కులాలకు 9%, మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5%